స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో మనం విజయాన్ని సాధించాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే వాటిని చూడబోతున్నాం. ఈరోజు మనం ఒక 3 ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని చూద్దాం. ఒకటి ఐడియల్ టైం టేబుల్, రెండవది వీక్లీ ట్రాకర్, మూడవది డిజిటల్ డిటాక్స్. ఐడియల్ టైం టేబుల్ ఎలా ఉండాలి? మనము ప్రిపరేషన్ నెల రోజులకు 2 రోజులకు లేదా 2 నెలలకు పరిమితం చేస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అనేది చాలా కష్టం. సహజంగా మనం ఒక ప్రిపరేషన్ ఒక సంవత్సరం పాటు కొనసాగించాల్సి ఉంటుందన్నమాట. యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ లాంటి పోటీ పరీక్షలు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు ఏవైనా కూడా కనీసం ఒక సంవత్సరం పాటు ప్రిపేర్ అయితే తప్ప మనకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభించేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి సంబంధించి ఐడియల్ టైం టేబుల్ ఎలా ఉండాలి? మన టైం టేబుల్ ఎలా ఉండాలంటే మనకు 28 గంటలు 24 గంటలు 24 అవర్స్ మనకు ఒక డేలో ఉంటే 8 అంటే 8 అవర్స్ మన స్లీప్ కోసం కేటాయించాలి, 8 అవర్స్ మన ప్రిపరేషన్ కోసం కేటాయించాలి, 8 అవర్స్ మిగతా విషయాల కోసం కేటాయించాలి. సో మనకు డేలో ఉండే 24 గంటల్లో ఖచ్చితంగా 8 గంటలు సంపూర్ణంగా మనము ప్రిపరేషన్ కోసం కేటాయించాలి, 8 గంటలు మన నిద్ర కోసం కేటాయించాలి. మిగతా 8 గంటలు మన కాలకృత్యాలు తీసుకోవడం కావచ్చు, ఎక్సర్సైజ్ కోసం కావచ్చు, ఇంకా ఏదైనా కూడా మనం పర్సనల్గా మనం మాట్లాడుకోవడం కావచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కావచ్చు, ఏదైనా ఇందులోనే. సో ఇది ఐడియల్ టైం టేబుల్. ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు నేను 18 గంటలు చదివాను, 16 గంటలు చదివాను. ఓకే, అది ఎగ్జామ్ ముందు కొన్ని అంటే ఒక 1-2 months వరకు అట్లా పనిచేస్తుందేమో తప్ప లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి 1-2 years ప్రిపేర్ అయినప్పుడు ఈ టైం టేబుల్ అనేటువంటిది చక్కగా ఉపకరిస్తుంది. రెండవది వీక్లీ ట్రాకర్. మనం ప్రిపరేషన్ ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్నా కూడా వీక్లీ ట్రాకర్ అనేటటువంటిది లేకపోతే మనకు రిజల్ట్స్ రావన్నమాట. కంటిన్యూస్ ప్రిపరేషన్ జరుగుతుంది కానీ రిజల్ట్స్ రావు. వీక్లీ ట్రాకర్లో ఏముండాలి? ఒకసారి ప్రతి ఆదివారం అనుకోండి, నేను గత వారం ఏమి చదివాను, రెండవది నేను గత వారంలో ఎన్ని టెస్టులు రాశాను, మూడవది నేను గత వారంలో ఎక్కడ మిస్టేక్స్ చేశాను, నాలుగవది నేను గత వారంలో చేసిన మిస్టేక్స్ని ఎన్నింటినీ నేను మళ్ళీ సరిదిద్దుకున్నాను. ఈ విధానం ఉంటే తప్ప మీరు పోటీ పరీక్షలో విజయం సాధించలేరు. ఖచ్చితంగా వీక్లీ ట్రాకర్ అనేటటువంటిది ఉన్నప్పుడే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మూడవది డిజిటల్ డిటాక్స్. మనము ఫోన్కి మనము బానిసలైనట్టుగా, సెల్ అంటే మామూలుగా జైలు అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఇప్పుడు సెల్ ఫోన్కి కూడా మనము బానిసలు అయిపోయామన్నమాట. డిజిటల్ డిటాక్స్ అంటే మనం మొబైల్ ఫోన్ యూజ్ చేయడము, తర్వాత సోషల్ మీడియా వాడటము, వీటన్నింటినీ తగ్గించాలి. వీటికి మీరు ఏం చేయాలి అంటే పూర్తిగా తగ్గించద్దు అంటే కుదరదు. కాబట్టి వీటికి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ అనేటువంటిది పెట్టుకోవాలి. మన ప్రిపరేషన్ 8 అవర్స్, మన స్లీప్ 8 అవర్స్ కాకుండా మిగతా 8 అవర్స్లో ఎంత సమయాన్ని మీరు మొబైల్ ఫోన్ కోసం, సోషల్ మీడియా కోసం కేటాయిస్తారు? చాలా తక్కువ సమయాన్ని దానికోసం కేటాయిస్తే కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో డిజిటల్ డిటాక్స్ అంటే మొబైల్ ఫోన్కి, సోషల్ మీడియాకి సాధ్యమైనంత దూరంగా ఉండడం, దానికోసం ఒక టైం బౌండ్ని కేటాయించుకోవడం. డైలీ ఒక 1 hour కంటే ఎక్కువ నేను సోషల్ మీడియాను ఉపయోగించను, లేదా 30 minutes కంటే ఎక్కువగా ఉపయోగించను. ఇలా మీరు ఒక టైం ఫ్రేమ్ని కనుక పెట్టుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ అద్భుతంగా కొనసాగుతుంది. సో ఐడియల్ టైం టేబుల్, వీక్లీ ట్రాకర్ అండ్ డిజిటల్ డిటాక్స్, ఈ 3 అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ని మీ జీవితంలో భాగంగా చేసుకుని ఉన్నతమైన ఫలితాలను పొందండి. విష్ యు ఆల్ ది బెస్ట్.